ఇక శివనారాయణ చాలా కోపంగా ఉంటాడు. వైర తన మనవరాలు జ్యోత్స్నని కిడ్నాప్ చేసి మనవడు కార్తీక్‌ని షూట్ చేసినందుకు వాడిని బ్రతికించలేవు అని రివాల్వర్ తీసుకొని బయలుదేరుతాడు. ఇక పోలీసులు వచ్చి శివనారాయణని ఆపి ఆవేశం వద్దు, లా తన పని తను చేస్తుంది అని ధైర్యం చెప్తూ ఉంటుంది. కార్తీక్‌కి బుల్లెట్ ఇంజ్యూరీ అయ్యి బాధపడుతున్న దీపతో కలిసి జ్యోత్స్నని సేవ్ చేయడానికి తీసుకొస్తాడు సుమిత్ర. మొదట్లో కార్తీక్‌ని తిట్టిన కార్తీక్ మీరు సంతోషంగా ఉండాలని నేను రిస్క్ చేశా అని చెప్తే సుమిత్రకి ఎమోషనల్ అయిపోతుంది. ఇది ఇది తెలిసిన పెద్ద ట్విస్ట్ ఏందంటే పరిజేతం వెళ్లి సత్యనారాయణకి ఒక వీడియో ఎవిడెన్స్ చూపిస్తుంది. ఆ వీడియోలో చూసిన కిడ్నాపర్ వైరతో మాట్లాడుతూ డబ్బు బ్యాగ్‌లో పెట్టి నాకు ఇచ్చే నేను రోడ్ మీద వెళ్ళిపోతాను. తర్వాత డ్రామా నేను చూసుకుంటా అని చెప్తూ ఉంటుంది. జ్యోత్స్న తనకంటే తను కిడ్నాప్ డ్రామా అది తన ఇంటి వాళ్ళు అందరి దగ్గర నుండి 20 కోట్లు కొట్టేయాలని ప్లాన్ వేసిన అని వీడియోలో క్లియర్‌గా భయపెడుతూ ఉంటుంది. సుమిత్ర ఆ వీడియో చూసి నిర్ధారణంగా పోతుంది. తన కూతురి కోసం దీపని ఎంత అవమానించిందో గుర్తించి చాలా బాధపడుతూ ఉంటుంది. తన తాతయ్యని తను ఇంట్లో వాళ్ళని అందరిని జ్యోత్స్న ఇంత దారుణంగా మోసం చేస్తుందా అని సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. శివనారాయణ షాప్ నుండి బయటికి వచ్చి ఇంతవరకు నా ప్రేమని చూసిన జ్యోత్స్న ఇప్పుడు నా రౌడీని చూస్తుంది అని ఫిక్స్ అవుతాడు. సుమిత్ర కూడా జ్యోత్స్న మీద ఫుల్ ఫైర్‌లో ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.